So let's continue our discussion on inheritance. Last video we have seen the basic introduction of inheritance kada. So before getting into inheritance, it is very important to learn a concept that is known as constructors. So constructors అంటే ఏందో we need to discuss about it. దాని తర్వాతనే we will be able to visualize and think what actually happens behind the scenes during compilation in inheritance అనేది మనం చూసాం. సో వాట్ ఆర్ కన్స్ట్రక్టర్స్? సో కన్స్ట్రక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఏ సింపుల్ మెథడ్ టైప్ అనుకోండి. ఏ మెథడ్, ఏ కన్స్ట్రక్టర్ క్వాలిటీస్ ఏంది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఏ మెథడ్ లైక్ స్ట్రక్చర్ విచ్ డజంట్ హ్యావ్ రిటర్న్ టైప్. పాయింట్ నెంబర్ 1 అంటే ఏంటి? ఒక కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటి? ఇంట్, ఫ్లోట్. మనం మెథడ్స్కి ఎట్లా రాస్తాం? ఇంట్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇంట్ సమ్ ఏ కామా బి రిటర్న్ a+b అట్లా చేస్తాం కదా. సో ఇంట్ అనేది ఈజ్ రిటర్న్ టైప్ కాబట్టి సో ఇన్ కన్స్ట్రక్టర్ దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ కన్స్ట్రక్టర్. పాయింట్ నెంబర్ 2, ది మెథడ్ నేమ్ షుడ్ be the same as the class name. అంటే ఒక మెథడ్ రాస్తాము, ఆ మెథడ్కి ఏంటి రిటర్న్ టైప్ అనేది ఉండదు అండ్ ఆ మెథడ్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. సచ్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్, సచ్ టైప్ ఆఫ్ టర్మినాలజీ ఈజ్ నోన్ యాజ్ కన్స్ట్రక్టర్ ఇన్ జావా. సో కన్స్ట్రక్టర్ అంటే ఏం అర్థమైంది అంటే, సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ వన్ క్లాస్ పి అని ఉంది. క్లాస్ పి ఉంది, దీనికి కన్స్ట్రక్టర్ ఎట్లా రాస్తామంటే దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టైప్ ఉండదు. అంటే రిటర్న్ టైప్ కన్నా ముందు మనం యాక్సెస్ మాడిఫైర్ కూడా రాస్తాం. అంటే యాక్సెస్ మాడిఫైర్ ఆర్ అలౌడా? ఎస్. అంటే పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్ డిఫాల్ట్ అంటే ఏం రాయం కదా, డిఫాల్ట్ ఈజ్ ప్లేన్ కదా, డిఫాల్ట్ అండ్ ప్రొటెక్టెడ్. ఎవ్రీ రిటర్న్ టైప్ ఈజ్ అలౌడ్. రిటర్న్ టైప్ అంటున్నా, ఎవ్రీ యాక్సెస్ మాడిఫైర్ ఈజ్ అలౌడ్. యాక్సెస్ మాడిఫైర్ తర్వాత విల్ రైట్ క్లాస్ నేమ్ సేమ్. క్లాస్ నేమ్ ఈజ్ పీ కదా, పీ రాసి విల్ జస్ట్ డిఫైన్. దిస్ ఈజ్ ఎ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ కన్స్ట్రక్టర్. సో లెట్స్ సీ హౌ టు డిఫైన్ ఎ కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయడం అయిపోయింది. వెన్ విల్ ఏ కన్స్ట్రక్టర్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అది మనం డిఫైన్ చేసిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెన్ ఏ కన్స్ట్రక్టర్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. సో ఏంటి, ఐ సెడ్ వీ కెన్ రైట్ పబ్లిక్ కదా, మై క్లాస్ ఇస్ పీ, సో మై మెథడ్ నేమ్ షుడ్ బి పీ, రైట్? దేర్ మస్ట్ బి నో రిటర్న్ టైప్, పీ అని రాసేసిన. దిస్ ఈజ్ ఏ బేసిక్ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయడం వచ్చింది. ఇక్కడ పబ్లిక్ కూడా పెట్టుకోవచ్చు, ప్రైవేట్ కూడా పెట్టుకోవచ్చు, డిఫాల్ట్కి కూడా వదిలేయచ్చు, ఆర్ ప్రొటెక్టెడ్ కూడా పెట్టుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటిల్ వీ విల్ నాట్ కీప్ ఏ రిటర్న్ టైప్. ఇఫ్ ఇంట్ పెట్టినా అనుకో, నౌ ఇట్ ఈస్ నాట్ ఏ కన్స్ట్రక్టర్ ఎనీవన్, ఇట్ ఈస్ ఏ సింపుల్ మెథడ్. అంటే రిటర్న్ టైప్ ఇచ్చేస్తే ఇట్ విల్ బికమ్ అన్ మెథడ్, నార్మల్ మెథడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ కన్స్ట్రక్టర్ నో, బట్ రిటర్న్ టైప్ పెట్టకుండా క్లాస్ నేమ్ అండ్ మెథడ్ నేమ్స్ ఏముంటే అప్పుడు దాన్ని కన్స్ట్రక్టర్ అంటాం. బట్ మనం ఇది చేయడం కరెక్టా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. ఎందుకంటే గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ ఎందుకు కాదు? ఒక ప్రోగ్రామర్ ఉన్నాడు అంటే రిటర్న్ టైప్ ఉంది, ఇది దీని కన్స్ట్రక్టర్ కాదా, ఇట్ మే లీడ్స్ టు అంబిగ్యూటీ. కాబట్టి ఇట్ ఈస్ నాట్ జనరలీ రికమెండెడ్ టు హ్యావ్ ది సేమ్ మెథడ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. అదే మెథడ్ నేమ్ ఆ స్పెషల్ టర్మినాలజీ కోసమే కన్స్ట్రక్టర్ పెట్టారు. సో వీ విల్ నాట్ మెయింటైన్ బ్యాడ్ ప్రాక్టీసెస్ వైల్ ప్రోగ్రామింగ్. సో కన్స్ట్రక్టర్ ఎట్లా డిఫైన్ చేయాలో అర్థమైంది. హౌ, వెన్ అండ్ హౌ ఏ కన్స్ట్రక్టర్ గెట్స్ ఎగ్జిక్యూట్. ఏంటంటే వెన్ ఎవర్ వి క్రియేట్ an object for a particular class, then the constructor gets called. ఓకే, అంటే ఇప్పుడు పీ ఈక్వల్ టు న్యూ పీ అంటాం కదా, ఈ న్యూ పీ ఆబ్జెక్ట్ చేసినప్పుడు పీ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ కన్స్ట్రక్టర్. లెట్స్ సీ అది నిజంగా అవుతుందా లేదా. లెట్స్ సీ. నౌ I am putting a statement like system.out.println calling p constructor or p constructor called ఏదో కానీ పెట్టుకోవచ్చు. నేను ఏమన్నా p constructor న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అవుతుంది. pp ఈక్వల్ టు న్యూ p కదా. ఇది చేసినప్పుడు న్యూ p అన్నప్పుడు
ఈ కర్సర్ తీసుకెళ్ళి ఈ పీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇఫ్ ఐ నౌ ట్రై టు రన్, సి యూ విల్ బీ సీయింగ్ కాలింగ్ పీ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోయింది. అదే నేను ఇక్కడ వాయిడ్ పీ అని పెడుతున్నా, వాయిడ్ పీ అని పెట్టి system.out పీ మెథడ్ అని పెడతా. ఇప్పుడు ఇఫ్ ఐ రన్ కాలింగ్ పీ కన్స్ట్రక్టరే వచ్చింది, కానీ ఇది ఎగ్జిక్యూట్ కాలే. దిస్ ఈజ్ అ నార్మల్ మెథడ్ అండ్ ఇట్ ఈజ్ అన్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు పీ అనే వేరియబుల్లో, ఇన్స్టాన్స్ వేరియబుల్లో పీ మెథడ్ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ ఐ రన్ దెన్ వీ విల్ గెట్ ద కాలింగ్ కన్స్ట్రక్టర్ అండ్ పీ మెథడ్. దిస్ ఈజ్ బేసిక్ టర్మినాలజీ ఆఫ్ ఏ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే ఏందో అర్థమైంది. కన్స్ట్రక్టర్ అంటే ఏమో అర్థమైన తర్వాత కన్స్ట్రక్టర్లో ఇప్పుడు నేనేమన్నా ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్, డిఫాల్ట్ ఆర్ యాక్సెస్ మాడిఫైర్ అవి మాత్రమే యాక్సెప్టబుల్. కానీ నేను ఫైనల్ పెడతా, కన్స్ట్రక్టర్ స్టాటిక్ పెడతా అంటే రాదు. ఇఫ్ ఐ పుట్ ఫైనల్ పీ అని పెడితే ఇట్ విల్ గివ్ అన్ ఎర్రర్. లైక్ ఇఫ్ ఐ రన్ నౌ మాడిఫైర్ ఫైనల్ నాట్ అలౌడ్ హియర్. ఫైనల్ కానీ స్టాటిక్ కానీ స్ట్రిక్ట్ ఎఫ్పి, సీరియలైజబుల్ అట్లాంటివన్నీ ఆర్ నాట్ అలౌడ్. ఓన్లీ ద 4 కామన్ యాక్సెస్ మాడిఫైర్స్ ఆర్ ఓన్లీ అలౌడ్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్టర్లో 2 టర్మ్స్ ఉంటాయి. కన్స్ట్రక్టర్లో ఇఫ్ దిస్ ఈజ్ అన్ కన్స్ట్రక్టర్, దాంట్లో 2 టైమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ అనదర్ ఈజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఈ పారామీటరైజ్డ్లో నాన్ పారామీటరైజ్డ్ రెండు వస్తాయి. సో వాట్ ఈజ్ అన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మీద ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్ అండ్ దేర్ విల్ బి మెనీ మిస్కన్సెప్షన్స్ ఓవర్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? పేరులో అంటే అందరూ ఏమనుకుంటారు అంటే దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు, ఎందుకంటే యాక్సెస్ మాడిఫైర్ డిఫాల్ట్ ఉంది కాబట్టి. వెన్ వి డిఫైన్ సచ్ టర్మినాలజీ దెన్ దే విల్ సే లైక్ దిస్ ఈజ్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని అంటారు. నో, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ యాక్సెస్ మాడిఫైర్ డిఫాల్ట్ ఉండే వరకు దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనరు. ఇట్ ఈజ్ అ నాన్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే వెన్ ఎవర్ we as a programmer doesn't provide any constructor implementation, then compiler will generate an default constructor by implicitly. అంటే కంపైలర్ మనం ప్రోగ్రామర్ we did not implement any or define any constructor అనుకుందాం. అంటే మనం ఇట్లా పెట్టినాం అండ్ we are creating an object pp equal to new p అన్న తర్వాత ఇక్కడ మనం ఏం కన్స్ట్రక్టర్ అని డిఫైన్ చేయలే, అయినా ఏం ఎర్రర్ రాలే. సో ఇలాంటి కేసెస్లో వెన్ అట్లీస్ట్ ఒక్క కన్స్ట్రక్టర్ కూడా లేనప్పుడు కంపైలర్ ఇట్ సెల్ఫ్ జనరేట్స్ అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ టు అస్ డ్యూరింగ్ కంపైలేషన్. సచ్ కాన్సెప్ట్ ఈజ్ నోన్ యాజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, బట్ నాట్ ఏ కన్స్ట్రక్టర్ విత్ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ ఈజ్ నాట్ సెడ్ యాజ్ అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. పాయింట్ నెంబర్ 1 వెరీ ఇంపార్టెంట్ ఆస్క్డ్ డ్యూరింగ్ ఇంటర్వ్యూస్. సో ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ఏంటి ఇంకో డౌట్ కూడా రావచ్చు, అంటే ప్రతిసారి కంపైలర్ జనరేట్ చేస్తుందా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? నో, వెన్ అట్లీస్ట్ వన్ కన్స్ట్రక్టర్ డెఫినిషన్ ఈజ్ గివెన్ బై ద ప్రోగ్రామర్ దెన్ ద కంపైలర్ డజంట్ ఇంప్లిసిట్లీ జనరేట్స్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ బై ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు దిస్ ఈజ్ నోన్ యాజ్ అండ్ ఇప్పుడు ఇట్ ఈస్ నోన్ యాజ్ నాన్ పారామీటరైజ్కి వచ్చేసింది వీ క్యాన్ క్రియేట్ యాజ్ మెనీ యాజ్ కన్స్ట్రక్టర్స్. ఇప్పుడు int I అన్న, ఇట్ ఈస్ అన్ int arg కన్స్ట్రక్టర్. సో system.out.println int arg అన్న కదా, int arg అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయొచ్చు, ఐ విల్ int ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు pp ఒకటి ఉంది, ఒకటి p టైప్ది s వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను, న్యూ s. ఇట్లా పెట్టినప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, నాకు ఈ పీ టైప్లో ఏజ్ అనే వేరియబుల్ వద్దు, ఏజ్ అనేది నాకు వద్దు, అసలు అవసరం లేదు నాకు. బట్ డ్యూరింగ్ రన్ టైం నాకు దీన్ని ఐ వాంట్ టు డిఫైన్ ఎనీథింగ్ 2 అని పంపిస్తే నో దీనికి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది, దీనికి int arg అని కాల్ అవుతుంది. నో ఇఫ్ ఐ ట్రై టు రన్, సో దిస్ ఈస్ నాన్ పారామీటరైజ్డ్ అండ్ దిస్ ఈస్ int arg. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్స్ ఆఫ్ అన్ కన్స్ట్రక్టర్. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంటుంది. But now you see the actual importance why I am discussing inheritance during the concept of constructor during inheritance. ఎందుకంటే now see ఈ int దీని అవసరం లేదు. లెట్స్ సీ ఇప్పుడు చైల్డ్ కూడా ఉంది. లెట్స్ రైట్ అండ్ కన్స్ట్రక్టర్ ఫర్ చైల్డ్ ఇట్ సెల్ఫ్. system.out.println దిస్ ఈస్ చైల్డ్. ఓకే, దిస్ ఈస్ చైల్డ్.
అండ్ లెట్స్ రైట్ దిస్ ఇస్ ఎస్ పేరెంట్ కదా, మీకు ఇంటర్నల్ వర్కింగ్ అనేది అర్థం కావాలి. సో నౌ లెట్స్ రైట్, దీంట్లో ఒక మెథడ్ తీసుకుందాం, వాయిడ్ m1 సిస్టమ్ డాట్ అవుట్ మెథడ్ m1 ఇన్ పేరెంట్ అని రాస్తున్నా. ఓకే, ఇంతే, ఇంకేం రాయట్లేదు. సో ఐఎమ్ ఇప్పుడు ఏంటి, పీపీ ఈక్వల్ టు న్యూ పీ అంటున్నా, సీసీ ఈక్వల్ టు న్యూ, ఇది ఇట్లానే పెడదాం, చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అది పీపీ ఈక్వల్ టు న్యూ పీ అన్నప్పుడు మీకు తెలిసిందే కదా ఏమవుతుంది, ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, పేరెంట్ అని వస్తుంది. ఇక్కడ దాకా మీకు డౌట్ ఉండదు, పీపీ ఈక్వల్ టు న్యూ పేరెంట్ అన్నప్పుడు మీకు డౌట్ రావద్దు. దీన్ని కమెంట్, దీన్ని తీసేస్తా, నేను చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సీసీ ఈక్వల్ టు న్యూ సి అన్నప్పుడు ఏంటి, న్యూ చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అంటే ఏంది, చైల్డ్ కన్స్ట్రక్టర్ అని కాల్ అవ్వాలి కదా. బట్ ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్ నౌ, పేరెంట్ వచ్చి చైల్డ్ వస్తుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇన్హెరిటెన్స్. అందుకే కన్స్ట్రక్టర్స్ ఎంత ఇంపార్టెంటో ఇన్హెరిటెన్స్ నేర్చుకునే కన్నా ముందు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ డిస్కసింగ్ దిస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సి ఈజ్ ఎక్స్టెండింగ్ పీ. సో సి ఈజ్ ఎక్స్టెండింగ్ పీ అన్నప్పుడు పీలో ఉన్న అన్ని డెఫినిషన్, అంటే ఇప్పుడు సిలో ఏజ్ అనే పారామీటర్ ఉంటుంది, పీ కన్స్ట్రక్టర్ కూడా ఉంటుంది, వాయిడ్ m1 మెథడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇఫ్ ఐ డూ సి డాట్ ఏజ్, సి డాట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి డాట్ ఏజ్ ఉందా లేదా, సారీ ఏ డాట్ ఏజ్ ఉంటుంది, సి డాట్ ఏజ్, అచ్చా నాన్ స్టాటిక్ ఉందా, ఓకే వెయిట్, సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్, అరే ఎస్ డాట్ ఏజ్ కాదు, సి డాట్ ఏజ్ అండ్ స్టాటిక్ కూడా అవసరం లేదు యాక్చువల్లీ, సి డాట్ ఏజ్ ఉంది. ఇప్పుడు సి డాట్ m1 కూడా అవైలబుల్గా ఉంటుంది, సి డాట్ m1 కూడా ఉంది. త్రూ ఇన్హెరిటెన్స్ కన్స్ట్రక్టర్స్ కూడా ఇవైపోతాయి. సో వెన్ అండ్ చైల్డ్ మెథడ్, చైల్డ్ క్లాస్ ఈజ్ ఇన్హెరిటింగ్ అండ్ పేరెంట్ క్లాస్, అప్పుడు ద పేరెంట్ విల్ ఆటోమేటికలీ ఏంటి కాల్ ఇట్స్ కన్స్ట్రక్టర్. నో ఇఫ్ యూ టేక్ అనదర్ క్లాస్ డి ఎక్స్టెండ్స్ సి అందాం అనుకో, సి అన్న తర్వాత ఇక్కడ డి కన్స్ట్రక్టర్ కూడా తీసుకుందాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డి అని రాస్తున్నా. ఇప్పుడు ఇఫ్ ఐ మేక్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డి ఆబ్జెక్ట్, ఇదంతా క్లియర్ చేసి జస్ట్ డి ఆబ్జెక్ట్ రాద్దాం, డి ఈక్వల్ టు న్యూ డి అన్నప్పుడు యూ ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏముండో ప్రింట్ ద అవుట్పుట్లో చాలా వస్తాయి. డి ఆబ్జెక్ట్ చేస్తున్నా, డి సీని ఎక్స్టెండ్ అవుతుంది అంటే ఫస్ట్ సికి వెళ్తుంది, సి పీన ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి పీకి వెళ్తుంది. సో పీలో కన్స్ట్రక్టర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది, ఉంది. పీలో కన్స్ట్రక్టర్ అంటే పేరెంట్ ప్రింట్ అవుతుంది, తర్వాత చైల్డ్ ప్రింట్ అవుతుంది, తర్వాత డి అని వస్తుంది, పేరెంట్ చైల్డ్ డి అని వస్తుంది అవుట్పుట్, పేరెంట్ చైల్డ్ డి. నౌ ఇఫ్ ఐ రిమూవ్, పేరెంట్లో కన్స్ట్రక్టర్ తీసేసిన మీకేం ఇది కంపైలేషన్ రాదు, అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది, అది కనిపించట్లేదు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాదు కాబట్టి ఇప్పుడు చైల్డ్ అండ్ డి అని వస్తుంది, చైల్డ్ అండ్ డి. సిమిలర్గా సిది కూడా తీసేసిన అనుకో, డి కన్స్ట్రక్టర్ ఒకటే ఉంది, సో డి అని వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డీబగ్ అండ్ ప్రింట్ ద అవుట్పుట్స్. యాక్చువల్గా అందరు ఇప్పుడు డిఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటూ దీనిదే కాల్ అవుతుంది అనుకొని ఎంసీక్యూస్లో డి అని పెట్టేస్తారు. నో, ఇట్ ఈస్ నాట్ రాంగ్, హైరార్కీగా అన్ని పైకి వెళ్తాయి. నౌ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఐ వాంటెడ్ టు డిస్కస్. నెక్స్ట్ వీడియోలో వీ విల్ బి సీయింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, what are achievable in Java and what are not achievable in Java. Let's meet in the next video. Thank you.